గాయస్, లాస్ట్ టైం నేను ఇంటి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఈ బుక్ దొరికింది, కానీ దీని మీద పేరు అడ్రస్ ఏమీ లేవు. అయ్యో, ఎవరో పోగొట్టుకున్నారే పాపం అనుకున్నా. ఓపెన్ చేసి చదువుదాం అనుకున్నా, కానీ బుక్ కదా, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయేమో ఎందుకులే అని ఆగిపోయా. కానీ కాసేపటికి నాలో అంతరాత్మ ఓపెన్ చేయి, చదువు చదువు అని బాగా ప్రవోక్ చేసింది అనమాట. రాత్రి మా అక్క ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ మొదలైంది అసలు ట్విస్ట్. ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ లోనే టైటిల్ చూసే మైండ్ పోయింది నాకు. నా చేతిలో లేని గీతలు, నేను రాసుకుంటున్న రాతలు. రోజుల్లో కూడా ఇలా రాసుకునే వాళ్ళు ఉంటారా? రాసుకోవడం సంగతి పక్కన పెడితే ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారా అని చాలా ఆశ్చర్యం వేసింది. బుక్ మొత్తం ప్రేమతో నిండిపోయింది. మరి నేను ఒక్కదాన్ని చదివితే ఎలా? మీకు చెప్తాను, వినేయండి. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఇది రాసింది. ఎదురయ్యే కొన్ని పరిచయాలు కడదాకా కలిసి సాగకుండా కరిగిపోయే ఈ కాలంలో మరవలేని ఎన్నో జ్ఞాపకాలతో నీడలా నిలిచిపోతాయి. అటువంటి ఒక పరిచయం నా దరి చేరబోతుందన్న పరవశం. రేపు నిన్ను కలుస్తాను అన్న ఆలోచనతో ఎదురు కూడా పట్టట్లేదు. గాడ్, వావ్ వావ్. అవి పదాలా లేదా బాణాలా? ఇలా రాశారేంటండి బాబు? మీరెవరో కానీ చాలా బాగా రాశారండి. అన్నట్లు మీ అనుమతి లేకుండా మీ పుస్తకాన్ని చదువుతున్నందుకు క్షమించాలి. మరో